హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. ఈరోజైతే నీకు డ్రై ఫ్రూట్స్తో పిస్తా వెనిలా కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే పిల్లలకి చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది అనమాట. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే 125 గ్రామ్స్ ఆఫ్ మైదా కావాలి, ఈక్వల్ క్వాలిటీ ఆఫ్ షుగర్ తక్కువగా తినేవాళ్ళైతే కనుక 100 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. వెనిలా ఎసెన్స్ కావాలి, బేకింగ్ సోడా కావాలి, తర్వాత వంట సోడా కూడా కొంచెంగా అయితే వేసుకోవచ్చు. మీకు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కావాల్సినవి బాదం, పిస్తా ముందు అన్నీ కూడా చిన్నగా మీకు ఏ సైజు అయితే కావాలో ఆ సైజు కోసేసుకొని పక్కన పెట్టుకొని ఉండాలి. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ ఎగ్స్ని ముందుగా చక్కగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టాను అనమాట. కావాల్సిన డ్రై ఫ్రూట్ కూడా ముందుగా రెడీ చేసుకుంటే ప్రాసెస్ అంతా చక్కగా ఈజీగా అయిపోతుందన్నమాట. చూసారా, అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక్కోటి యాడ్ చేసుకొని బీటర్తో చక్కగా చేసేసుకోవచ్చు. దీనికి కావాలంటే మనం గీతో కూడా చేసుకోవచ్చు, పిల్లలకి బలంగా ఉంటుంది కాబట్టి. ఏమీ లేదని చెప్పి బెంగ పెట్టుకోక్కర్లేదు. కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మీకు టేస్ట్లో అయితే తేడా ఏమీ చక్కగా తెలియదు అనమాట. ఇప్పుడు చూసారా, బేకింగ్ పౌడర్ని మనం ఎక్కువగా వాడక్కర్లేదు. దీనికి 1 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అయితే కేక్ తయారు చేయడానికి మనకి పడుతుందన్నమాట. చూసారా, మొత్తం పిండిని అయితే చక్కగా మనం జల్లించేసుకొని ముందు పక్కన పెట్టేసుకుందాము. చూసారా, ఎగ్ని అయితే బీట్ చేసిన తర్వాత మనం పిండిని, తర్వాత షుగర్ని, వెనిలా ఎసెన్స్ని, బటర్ కానీ గీ కానీ లేదా ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే కనుక దాన్ని వేసి చక్కగా బబుల్స్ లేకుండా చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట. చూసారా, బబుల్స్ ఉంటే కనుక మళ్ళీ రెండోసారి బీట్ చేసుకుంటే ఆ బబుల్స్ అన్నీ లేకుండా చక్కగా మీకు కేక్ అనేది ప్లఫీగా వస్తుందన్నమాట. టేస్ట్ అయితే కనుక సూపర్గా ఉంటుంది. నేనైతే చాలాసార్లు చేశానన్నమాట. చూసారా, ఇలా బీట్ చేసిన తర్వాత దీనికి మనం వెనీలా ఎసెన్స్ని అయితే కలుపుకున్నాం అనమాట. 3 ఎగ్సే కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ సరిపోతుంది. కొంచెం ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు కావాలంటే కనుక ఇంకా 2 చుక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం అంతా బీట్ చేసుకున్న తర్వాత మౌల్డ్ తీసుకొని మనకు ఉంటే గనక బటర్ పేపర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గీ అప్లై చేసుకోవచ్చు అనమాట. బటర్ పేపర్ వేసేసి మనం కలిపినటువంటి మిశ్రమాన్ని వేసేసి డ్రై ఫ్రూట్స్ని చక్కగా కలిపేసుకోవచ్చు. లోపల వేసుకున్నాము, పైన కూడా డెకరేషన్కి వేసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు అవెన్లో పట్టడానికి 180 డిగ్రీస్ దగ్గర పెట్టి మనం ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయితే కనుక పూర్తిగా సరిపోతుంది. మనకు ఆ వాసన సరిపోతుంది. ఒకవేళ మనకి ఏమైనా డౌట్ ఉంటే కనుక చూసుకోవచ్చు మధ్యలో, ఏమీ ప్రాబ్లం లేదు. కేక్ అయితే కనుక సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొంచెం కష్టపడి మన పిల్లలకి చేసి పెడితే మళ్ళీ అదే కేక్ కావాలంటారు. ఒక్కసారి అయితే కనుక అందరూ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ కేక్ అయితే డ్రై ఫ్రూట్స్తో. చూసారా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.